వెల్కమ్ టు నిక్షాల.com. ఈరోజు మీరు చూస్తున్న ఈ నిక్షాల.com వెబ్సైట్ అప్డేట్ అయ్యి మరిన్ని ఫీచర్స్‌తోని కొత్త ప్రొడక్ట్స్‌తోని వచ్చింది. మీరైతే ఖచ్చితంగా ఒకసారి మొత్తం అంతా నిక్షాల వెబ్సైట్ అంతా ఒకసారి చూస్తే మీకైతే ఖచ్చితంగా ఉపయోగపడే ప్రొడక్ట్ ఉంటది. మనము ఈరోజు ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్‌కి ఏం కావాలి? ఏంటి? మేము ప్రొవైడ్ చేసే యూనివర్సిటీస్‌లో మీకేముంటది? మీకు ఎలా హెల్ప్ అవుతదన్నది చూద్దాం. సో, అంతకన్నా ముందు నేను చాలా రీసెంట్‌గానే తెలుగు కమ్యూనిటీ గ్రూప్ స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. నేను దీని లింక్ వచ్చేసైతే డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరైతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు అప్ టు డేట్ అప్డేట్స్ ఉంటాయి. సో, ఓకే. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏంటి ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ చేయాలంటే మనం బ్యాచిలర్స్ కూడాని మ్యాథ్స్ గాని, మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్‌లో గాని చేసుండాలి. సో, అసలేంటి? మేము ప్రొవైడ్ చేసే లిస్ట్ ఏంటి? ఏముంటాయి? మనం ఎలా పర్చేస్ చేసుకోవాలి? ఆ తర్వాత మేము ప్రొవైడ్ చేసే లిస్ట్ ఎలా ఉంటదనేది చూద్దాం. సో, మీరు గాని డైరెక్ట్‌గా ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ పేజ్‌లోకి వెళ్ళిపోవాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేదు అంటే www.nikshala.com టైప్ చేసి హోమ్‌లోకెళ్తే మీకైతే ఇదొస్తది. తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే రెడీమేడ్ యూనివర్సిటీ లిస్టింగ్ కనిపిస్తది. మీరక్కడ చూడొచ్చు రెడీమేడ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఇది మీద క్లిక్ చేశాక మనం చేయాల్సినవి 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి కోర్స్ సెలెక్ట్ చేసుకోవడం, రెండోది పేమెంట్ చేయడం, మూడోది ఎక్సెల్ షీట్‌లో కోర్స్ తీసుకోవడం. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు చెప్పినట్టే 3 స్టెప్స్ ఉన్నాయి. కోర్స్, పేమెంట్, రిఫండ్ డీటెయిల్స్ ఆఫ్ డిజైర్డ్ కోర్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎక్సెల్. మీకైతే మెయిల్‌కొచ్చేస్తది. మీరు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్స్ లిస్ట్. ఓకే. సో, ఇప్పుడు అది క్లిక్ చేశాక ఇప్పుడు మనం చూద్దాం. మనకి మ్యాథమెటిక్స్‌లోనే ఏముంటాయి? అసలు ఏంటి నేచురల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ నేచురల్ సైన్స్‌లోకొస్తది కదా! సో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉంటాయి నేచురల్ సైన్సెస్‌లోని. సో, మనం వచ్చేసి మ్యాథమెటిక్స్ క్లిక్ చేసాము. క్లిక్ చేయగానే మనకైతే ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తది. ప్రొసీడ్ టు పేమెంట్ నాకు క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ అనేది తీసుకుంటది. తర్వాత మనకి డీటెయిల్స్ అనేది తీసుకున్నాక మన పేమెంట్ మొత్తం సక్సెస్‌ఫుల్ అయిపోయాక వితిన్ ఫ్యూ మినిట్స్ మీకు మెయిల్ వచ్చేస్తది. అంటే ఆహ్, మీరు సో అండ్ సో పేమెంట్ చేశారు. మీకైతే ఈ లిస్ట్ ఇదిగోండి అని చెప్పి అక్నాలెడ్జ్‌మెంట్ మెయిల్‌తో పాటు యూనివర్సిటీ లిస్ట్ వచ్చేస్తది. పేమెంట్ చేసేయడమే ఇప్పుడు. ఇలా చూసారు కదా! దీని ప్రైస్ వచ్చేసి 500 మాత్రమే. ఎందుకు 500 ఇలాగా అంటే నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యాడ్ చేసే యూనివర్సిటీస్ అన్నీ ప్రైవేట్ యూనివర్సిటీసే. పబ్లిక్ యూనివర్సిటీస్. ప్రైవేట్ కాదు. మీకు యాడ్ చేసే యూనివర్సిటీస్ అన్నీ పబ్లిక్ యూనివర్సిటీసే. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కడ ఉండవు. ఓకే. దీని తర్వాత సెకండ్ వచ్చేసి మీరు మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు ఫిల్టర్స్ పెట్టుకొని మీకు సరిపడే యూనివర్సిటీస్ మీకు మీరు ఎంచుకోవచ్చు. ఇంకా ఎలాగంటే మీరు ఈ లిస్ట్‌లో చూసి డైరెక్ట్ అప్లై చేయొచ్చు. ఎందుకంటే మేము ఈ లిస్ట్‌లో ఈ యూనివర్సిటీ లిస్ట్‌లో యాడ్ చేసిన ప్రతీదీని కోర్స్ వెబ్‌సైట్‌తో క్రాస్ వెరిఫై చేసుకుంది. సో, అసలు చూద్దాం మేము పంపించే లిస్ట్ ఎలా ఉంటది ఏంటి అనేది. ఇది యూనివర్సిటీ లిస్ట్ శాంపుల్. నేనైతే ఆహ్, ఈ ఇప్పుడు మీకు చూపిస్తున్న యూనివర్సిటీ లిస్ట్ శాంపుల్ పర్పస్‌కి మాత్రమే, ఈ వీడియో పర్పస్‌కి మాత్రమే. ఇందులో చూపించే యూనివర్సిటీ గాని, కోర్స్ గాని ఏమి ఒరిజినల్ కాదు. ఓకే. ఇది జస్ట్ శాంపుల్ పర్పస్ మాత్రమే. ఓకే. సో, మనం చూద్దాం అసలు ఎలా ఉంటది? ఏంటి అనేది. మీరిక్కడ చూస్తున్నారు యూనివర్సిటీ లొకేషన్, కోర్సు, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ అంటే 3 గాని, 4 గాని, ఇంటేక్ ఏంటి, అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఫీజు, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, ఐఎల్టీఎస్, టోఫెల్, జర్మన్ లాంగ్వేజ్ ఏంటి, జీఆర్ఈ గేట్ ఎంత, వర్క్ ఎక్స్‌పీరియన్స్, అప్లికేషన్ వెబ్‌సైట్ లింక్. నాకు తెలిసి మాక్సిమం అన్ని వెబ్‌సైట్స్ ఇక్కడ దాకా ఇస్తాయి. మేము ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. అంటే మీరిప్పుడు అప్లై చేస్తున్నారు. మీరు అప్లై చేసినప్పుడు ఒక యూనివర్సిటీకి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి ఆ యూనివర్సిటీ పోర్టల్‌లోని. అది ఎలా అప్లోడ్ చేయాలి? ఏంటి? ఎలా కాదు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది మీకైతే ఇక్కడ మెన్షన్ చేశాను. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్. బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్ అంటే మనకేంటంటే కొన్ని కోర్సెస్ 180 ఈసీటీఎస్ ఉన్నవాడైతే కొన్ని కోర్సెస్ 210 ఈసీటీఎస్ ఉన్నవాడైతాయి అలాగా. మనకి బీఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ చేసేవాళ్ళకి 180 ఈసీటీఎస్ ఉంటది. తర్వాత మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్స్ ఇంజినీరింగ్ అలా చేసేవాళ్ళకైతే 40 ఈసీటీఎస్ 240 ఈసీటీఎస్ ఉంటది.
సో, యాక్చువల్‌గా జర్మన్ జీపీఏ అంటే మనం చూద్దాం. మనకొచ్చిన పాయింట్స్‌ని జర్మన్ జీపీఏలో కన్వర్ట్ చేసుకోవడం. ఇది కూడా నీకు చాలా వెబ్‌సైట్‌లోనే ఉన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత ఏపీఎస్ రిక్వైర్డ్ విత్ అప్లికేషనా కాదా? అంటే ఇప్పుడు మీరు అప్లై చేస్తున్నప్పుడు మీరు అప్లికేషన్ పోర్టల్‌లోని ఏపీఎస్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలా? వద్దా? అనేది కూడా మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాం మొత్తం. మీరిక్కడ మీకు లిస్ట్‌లో ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ ప్రతీదీ కోర్స్ వెబ్‌సైట్ నుంచి చూసి కంప్లీట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా కోర్స్ వెబ్‌సైట్ నుంచి చూసి పెట్టింది మాత్రమే. ఓకే. తర్వాతొచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నేనిప్పుడు తీసుకున్నాను. నాకు 500 ఇప్పుడు అవసరం అంటే, ఇప్పుడు మీరు యూనివర్సిటీ నుంచి తీసుకుంటారు. మీరు వచ్చే సంవత్సరం ఎళ్ళాలన్నా, పై వచ్చే సంవత్సరం ఎళ్ళాలన్నా మీకైతే లిస్ట్ మారదు. లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ కూడా మారవు. మారితే 1, 2 అటు ఇటు అవుతాయి గానీ, మీకైతే ఏమి మారవు. తర్వాతొచ్చేసి మీకు ఏంటి? మీరు ఈ వచ్చే సంవత్సరం అప్లై పై వచ్చే సంవత్సరం అప్లై చేసుకోవాలి అనుకుంటే నాకు తెలిసి చాలామంది ఇప్పటి నుంచే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మనం ఏ కాలేజ్‌లో ఎక్కడ జాయిన్ అవుదాం అన్నది ఒక్కసారి చూసుకొని మనకి మనం బ్యాక్‌గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తే అంటే లైక్ మీరు ఐఎల్టీఎస్‌లో 6.5 వస్తే ఇన్ని యూనివర్సిటీస్ వస్తున్నాయి. అదే నాకు ఐఎల్టీఎస్‌లో ఇంతొస్తాయి, ఇన్ని యూనివర్సిటీస్ వస్తాయి. సో, మీరు ఇంకా మీ ఐఎల్టీఎస్ స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయడమో లేదా ఈలోపు ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి ఎక్స్‌పీరియన్స్ వర్క్ చేయడమో, తర్వాత జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడమో ఏదో ఒకటి అలా ఉంటానే ఉంటది. సో, బేసిక్‌గా వచ్చేసి ఇప్పుడు నా దగ్గర అప్లై చేయడానికి ఏపీ సర్టిఫికేట్ రాలేదు నా దగ్గర ఇంకా. సో, నేనేం చేస్తాను ఇందులోనే ఏపీ సర్టిఫికేట్ నాట్ రిక్వైర్డ్ అన్నదే పెట్టుకుంటాను. ఓకే. సో, మీరిక్కడ చూడొచ్చు. అన్నీ నాట్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డే. సరే. నా నా దగ్గర నేనంత పెద్ద ఓడపడిచేవాడిని కాదు కాబట్టి నాకు 2.5 ఎక్కువ. నేను జస్ట్ గుడ్ నాట్ మెన్షన్‌డ్ ఇవి పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో, ఓకేనా? ఓకేనా? సో, మీరు చూడండి. ఓన్లీ గుడ్ నాట్ మెన్షన్‌డ్ దట్ టూ మనకి ఏంటిది ఏపీఎస్ సర్టిఫికేట్ అక్కర్లేనిది వచ్చాయి. సో, ఇలా మీకు మీరు నచ్చినట్టు ఫిల్టర్స్ పెట్టుకొని, మీకు నచ్చిన యూనివర్సిటీ అలాగే ఫిల్టర్స్‌లో లొకేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా దగ్గర నాకు నేను కొన్ని యూనివర్సిటీస్ కొన్ని లొకేషన్స్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే మ్యూనిక్, రెగెన్స్‌బర్గ్, ఫ్రైబర్గ్, ట్యూబింగన్, వూల్స్‌బర్గ్, రాస్టాక్ ఇవే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఈ లొకేషన్‌ల నుంచి యూనివర్సిటీస్ కావాలి. సో, మళ్ళీ చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ నుంచి దట్ టూ ఏపీఎస్ నాట్ రిక్వైర్డ్ అవి జర్మన్ గ్రేడ్ ఎంతైనా పర్లేదు అన్న యూనివర్సిటీసే వచ్చాయి. ఫ్రైబర్గ్, రోస్టాక్, రెగెన్స్బర్గ్, ట్యూబింగన్, వూల్స్‌బర్గ్, మ్యూనిక్ ఇలాగా ఇలా మీకు మీరు నచ్చినట్టు యూనివర్సిటీ మీ ఫిల్టర్స్ పెట్టుకొని మీరు చేసుకుంటే మీకైతే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతది. ఓకే. సో, అయితే ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయండి. లేదు అంటే వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ డాట్‌కామ్‌కి వెళ్ళి రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ చేస్తే మీకు వస్తది. తర్వాతొచ్చేసి లేదు అంటే నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ మీ ఫేస్‌బుక్ గ్రూప్ పేజ్ కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎవరైనా జాబ్‌ని వెళ్ళాలి తెలుగు అనుకుంటే ఓన్లీ ఫర్ తెలుగు పీపుల్ ఇది. అంటే అర్థం అవుతదండి లాంగ్వేజ్. ఓకే. సో, మీరైతే ఈ వీడియోస్ ఖచ్చితంగా చూడండి వీడియోని. ఎవరికైతే అవసరం అవుతదో వాళ్ళకైతే షేర్ చేయండి. నాతో ఉండి మ్యాథమెటిక్స్ మనకింకా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా వీడియోస్ బోలెడున్నాయి. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.